యొక్క హావభావాలను బట్టి నీ దేవుని వారు ఎరగాలి. इसलिए यीशु मसीह ने एक बात बोला, అందుని బట్టి యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు. आप इन्फ्लुएंस करना है, मेरे को आप प्रचार करना है, तो ఆయన ఏమన్నారంటే నీవు నన్ను ప్రభావితము చేయాలి, నా కొరకు నువ్వు ప్రసంగించాలి అంటే आप कोई चैनल खोलने का जरूरत नहीं है. నీవు నన్ను ప్రభావితము చేయాలంటే నీవు యూట్యూబ్ లో ఎక్కడ ఒక ఛానల్ అనేది ఉపయోగించవసరం లేదు. यीशु ने बोला, కానీ యేసుక్రీస్తు ఏం చెప్పారంటే you are the light of the world, నీవే లోకానికి వెలుగై ఉన్నావని చెప్తూ you are ఉన్నాడు. the salt of this world. నీవు లోకమునకు ఉప్పై ఉన్నావని చెప్తూ ఉన్నాడు. आप उसका जैसे जब बनोगे, నీవు అట్టి వలె నువ్వు ఎప్పుడైతే మారుతావో then only you can influence the people. అప్పుడు మాత్రమే ఇతరులను ప్రభావితము చేయగలవు. एक अंधार में रहने वाला व्यक्ति को ఒక చీకటిలో అంధకారములో బ్రతుకుతూ ఉన్న तो వ్యక్తి उजाला का जरूरी है. ఆయనకి వెలుగనేది అవసరము. जो व्यक्ति टेस्टलेस है, ఎవరికైతే రుచి లేనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నారో उसे सल्ट का जरूरत है. వారికి ఉప్పు వంటి రుచికరమైన జీవితం అవసరమై ఉంది. उसने हमको ऐसे बनाना चाहा, కనుక యేసుక్రీస్తు వారు మనల్ని ఎలా తయారు చేయాలనుకున్నారంటే यदि आप बनना है तो నీవు ఒకవేళ తయారు అవ్వాలి అంటే कोई स्टार बनने का जरूरत नहीं है, నీవు ఒక స్టార్ గా మారవసరం లేదు. कोई बड़े व्यक्ति बनने का जरूरत నీవు ఒక नहीं है. ఏదో పెద్ద వ్యక్తిగా మారవసరం లేదు. लेकिन आप मेरे लिए बनना चाहते हैं तो కానీ నీవు నా కొరకు సిద్ధపడాలి, తయారవ్వాలి అంటే मतलब लाइट के जैसे बनना है. నీవు నా జీవితం ద్వారా ప్రభావితం చేయాలంటే నీవు ఒక వెలుగుగా మారాలంటూ ఉన్నాడు. यदि आप मेरे जैसे बनना चाहते हैं तो నీవు నా వలె మారాలి అని అనుకుంటే आप एक नमक के जैसे बनना चाहिए. నీవు నాలో మారాలంటే నీవు ఒక ఉప్పుగా మారాల్సిన అవసరం ఉంది. तब हम लोगों को परमेश्वर तक पहुंचा पाएंगे. అప్పుడు మనము యేసుక్రీస్తుని ఇతరులకు మనము తెలియజేయగలము. आज हमारा जीवन में इस सब का बहुत कमी दिख रहा ఈ है. రోజు మన జీవితంలో చాలా విషయాలు తక్కువగా వెళ్ళిపోతూ ఉన్నాయి. हमारा जीवन एक साक्ष्य नहीं बन पा रहा है. మన జీవితం సాక్ష్యముగా మారడం లేదు. जब लोग हमको देख रहे हैं, మనుషులు